శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. పూజ్యులు డాక్టర్ వేదవ్యాస గురుదేవుల చే రచించబడిన శ్రీ వెంకటేశ్వర వైభవం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆదిశేషుని అవతారమైన శేషపర్వతంపై అర్చావతారంగా అవతరించిన శ్రీ వెంకటేశ్వర మూల విరాట్టు వేలాది సంవత్సరాలుగా లక్షలాది భక్తజనులచే పూజింపబడుతూ ఉండే పుణ్యక్షేత్రాలలోకెల్లా తీర్థరాజమై అమితమైన ప్రసిద్ధి పొందిన శ్రీ మహావిష్ణు క్షేత్రము. ఈనాడు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి వెళుతూ ఉంటారు. కానీ వారిలో చాలామందికి మనం తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనమైందో, ఈ క్షేత్రం యొక్క మహిమను పూర్వయుగాలలో మహర్షులు ఎంత అద్భుతంగా వర్ణించారో కనీసం నామమాత్రంగానైనా తెలియకుండానే తిరుపతి యాత్ర ముగించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి భక్తులకు తిరుమల క్షేత్రం గురించి, ప్రాచీన మహిమల చరిత్ర గురించి తెలిపే వీడియో కానీ మరే ప్రదర్శన కానీ భక్తులకు విజ్ఞానం కోసమైనా ఏర్పాటు చేయాలన్న జ్ఞానమే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కలగలేదు. ఈ దుస్థితికి ముఖ్య కారకులు తిరుపతి తిరుమల దేవస్థానమే అని సిగ్గుతో చెప్పక తప్పదు. ఎందుకంటే కేవలం ప్రసాదాలు అమ్ముకునే వ్యాపార స్థాయికి తిరుమలను దిగజార్చిన పాపం తిరుపతి తిరుమల దేవస్థానం వారిదే. అందులో పనిచేయడానికి నియమించబడిన ఆఫీసర్లలో చాలామంది ట్రస్టీలకు జేబులు నింపుకునే శ్రద్ధ తప్ప క్షేత్రం యొక్క మహిమల గురించి కానీ, లేక స్వామివారి పైన కానీ భక్తి కానీ భయం కానీ ఏమాత్రం లేని చీకటి బజారు మనుషులే. యాత్రికులకు శ్రీవారి మహిమల్ని తెలిపే గ్రంథం, అందుకే క్రమంగా శ్రీవారి మహిమల్ని తెలిపే గ్రంథాలు మూలపడినాయి. అసలు ఉన్నవి కూడా కేవలం సంస్కృతంలో మాత్రమే అచ్చువేయబడి, కనీసం తెలుగులో వాటికి మంచి విమర్శనాత్మకమైన పీఠికలు కూడా లేకుండా అచ్చువేశారు. తిరుమల దేవస్థానం వ్యాపారుల వంటి దేవస్థానం బోర్డు వారు, అది కూడా పూర్వపు ట్రస్ట్ బోర్డులో ఎంతో కొంత సంస్కారం కలవారైనా ఉండటం మూలాన్నే ఈ మాత్రం మూల గ్రంథాలైన అచ్చులో మనకి ఈనాడు లభిస్తున్నాయి. ఇది గుడ్డిలో మెల్ల అనక తప్పదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మహిమలను తెలిపి అవి జరిగినప్పటి కాలం వంటి చారిత్రక విశేషాలని సైన్స్ విశ్లేషణతో వివరించే పరిశోధనతో ఓ గ్రంథాన్ని భక్తులకు జనసామాన్యానికి అందించాలన్న నా శ్రమకు ఫలమే ఈ శ్రీ వెంకటేశ్వర వైభవం అన్న గ్రంథము. అద్భుతమైన సైన్సు సాక్ష్యం. ఇందులో మన వేదంలోనూ పురాణాలలోనూ ఈ సృష్టి ప్రారంభం అయిన శ్వేతవరాహ కల్పంలో వచ్చిన శ్రీ యజ్ఞవరాహ స్వామివారి అవతారం వచ్చి 197 కోట్ల సంవత్సరాలైందని చెప్పే జ్యోతిష్య గణితంతో పరిశోధించగా సరిగ్గా తిరుపతి కొండపై లభించిన సైన్సు సాక్ష్యమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో మనకి నాడు దొరికే శిలాతోరణం స్టోన్ ఆర్చ్. ఎందుకంటే భూగర్భ శాస్త్రం లేక జియాలజికల్ అనబడే ఈనాటి సైన్సు గణితంలో ఇది 200 కోట్ల ఏళ్ల నాటిదని లెక్కించబడిన శిలాతోరణం తిరుమల కొండపై లభించడంతోటే గత జలప్రలయం జరిగి ప్రపంచం యావత్తూ సముద్రంలో మునిగిపోయిందని చెప్పే వరాహ పురాణ గాథను సైన్స్తో నిరూపించే సాక్ష్యమే ఈ శిలాతోరణం. దీన్ని బట్టి కొండపై వెలిసిన జ్ఞానవరాహుడు శ్వేతవరాహ కల్పం నాటివాడని రుజువైంది. ఆశ్చర్యం, ఇది మహాశ్చర్యం కదూ. ఈ నేపథ్యంలో కలియుగ దైవమగు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి, ఆయన చూపిన ఎన్నో ఆశ్చర్యకరమైన దివ్య మహిమల గురించి, ఇంకా మన దేశంలో శ్రీనివాస ప్రభువు అవతరింపచేస్తే జన్మించిన మహాభక్తులు, యోగులు, సిద్ధపురుషుల మహిమల గురించి, వారి ధర్మ ప్రచారం గురించి జనసామాన్యానికి తెలిపే గ్రంథం సామాన్యుడి తెలుగు భాషలో అందించాల్సిన అవసరం ఈనాడు నాకు ఏర్పడింది. ఈ కారణంగా గత యుగములలో తిరుమల కొండపై స్వామివారు చూపిన అవతార మహిమలను, తిరుమల క్షేత్ర ప్రాచీనతను ఈ చరిత్రలో తెలుసుకుందాము. శ్రీవారి ఆలయం ప్రాచీనత. ఈనాటి మన తిరుమల ఏనాటిదో
ఊహలకైనా అందనంత ప్రాచీనత కలిగిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం ఎప్పుడు కట్టబడిందో, స్వామివారు కొండపై ఎలా అవతరించి వెలిశారో, ఏ మహర్షులు తపస్సు చేసి శ్రీనివాస ప్రభువును కన్నులారా స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని జీవించే స్వరూపంతో విగ్రహంలా కాక ఇక్కడ సాక్షాత్తుగా దర్శించారో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. పురాణాలలో తిరుమల మహిమలు. సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణాలలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలిపే ప్రాచీనమైన ఇతిహాసం, పురాతనమైన గాథలు ఈ క్రింది పురాణాలలో మనకి ఈనాడు లభిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమల పట్టిక. బ్రహ్మపురాణంలో 1 నుంచి 20 వరకు అధ్యాయములలో, బ్రహ్మాండ పురాణం తీర్థఖండంలో 1 నుంచి 11 అధ్యాయాల వరకు, 1వ భాగంలో 1 నుంచి 17 అధ్యాయాల వరకు, 2వ భాగంలో 37వ అధ్యాయం, స్కాంద పురాణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమల పట్టిక. బ్రహ్మపురాణం 1 నుంచి 20 అధ్యాయాల వరకు, బ్రహ్మాండ పురాణం తీర్థఖండం 1 నుంచి 11 అధ్యాయాల వరకు, స్కాంద పురాణం 1వ భాగం 1 నుంచి 17 అధ్యాయాల వరకు, 2వ భాగం 37వ అధ్యాయం, 3వ భాగం 1 నుంచి 10 అధ్యాయాల వరకు, 4వ భాగం 1-2 అధ్యాయాలు. భవిష్యోత్తర పురాణం 1 నుంచి 14 అధ్యాయాల వరకు, ఆదిత్య పురాణం 1 నుంచి 5 వరకు, వరాహ పురాణం 1వ భాగం 33 నుంచి 62 అధ్యాయాల వరకు, 2వ భాగం 1 నుంచి 10 అధ్యాయాల వరకు, పద్మపురాణం క్షేత్రఖండం 24 నుంచి 34 వరకు, గరుడ పురాణం 34-48 అధ్యాయాలు, మార్కండేయ పురాణం తీర్థఖండం 1 నుంచి 5 అధ్యాయాల వరకు, వామన పురాణం 20 నుంచి 44 అధ్యాయాల వరకు, బ్రహ్మోత్తర ఖండం 50 నుంచి 51 అధ్యాయాల వరకు, హరివంశము శేషధర్మ ఖండము 48వ అధ్యాయం. పైన ఉదహరించబడిన ప్రాచీన మహాపురాణములలోని తిరుమల శ్రీనివాస ప్రభువు దివ్యక్షేత్రములు, స్వామివారు కొండపై అవతరించిన దివ్యావతార గాథ, శ్రీనివాస ప్రభువు విగ్రహ రూపం ధరించకముందు మానవ శరీరంలో చైతన్య రూపంలో చూపిన 12 అద్భుతమైన మహిమలు, ద్వాదశోత్తమ లీలశ్చ, ఇంకా ఎందరికో శ్రీనివాస ప్రభువు అనుగ్రహించి వారి పాపములను భస్మం చేయగా ముక్తి పొందిన అనేకులు దివ్యగాథలు. శ్రీనివాస ప్రభువు స్వయంగా జరిపిన మహాయజ్ఞమైన బ్రహ్మోత్సవాన్ని విశ్వ కళ్యాణం కోసం సంకల్పించి ప్రారంభించగా బ్రహ్మదేవుడే స్వయంగా అర్చక స్వామి పాత్ర వహించి ఋత్విక్కుగా లోకశాంతి కోసం చేసిన బ్రహ్మోత్సవం, దివ్యగాథ వంటి అపూర్వమైన విషయాలు, శ్రీనివాస ప్రభువును జపించే మంత్రములు, వాటిని జపించే విధానము, ఆయా మంత్రములను ధ్యానించి జపించి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం పొంది ధరించిన మునులు, మహారాజులు, ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన శ్రీనివాస ప్రభువు చూపిన మహిమలపై ఎన్నో పురాణములలో వేదవ్యాస మహర్షి వర్ణించబట్టే ఈనాడు మనం అందులో ఏ కొంచెమైనా తెలుసుకోగలుగుతున్నాము. అలానే తిరుమలపై శ్రీ వెంకటేశ్వర స్వామి గాథను చారిత్రక దృష్టితో పరిశోధిస్తున్న నాకు అదృష్టవశాత్తు లభించింది కుబేరునికి శ్రీనివాస ప్రభువు రాసించిన అప్పుపత్రం. రాగిరేకు మీద లభించిన ఈ రుణపత్రంలో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. కుబేరుని అప్పుపత్రం, అందులో అతి ముఖ్యమైన సంగతి ఈ అప్పుపత్రం వ్రాయబడిన సంవత్సరం 60 సంవత్సరములలోని విళంచినామ సంవత్సరమని, అందున వైశాఖ మాసంలో వచ్చే సప్తమి నాడే ఈ అప్పుపత్రం వ్రాయబడిందని, తిథి వార నక్షత్రములతో సహా వివరాలెన్నో ఇవ్వబడి ఉండడం పరమాశ్చర్యం. అంతేకాదు
ఈ అప్పుపత్రం మీద రాయబడిన తిథి వార నక్షత్రాలు జ్యోతిష్శాస్త్రం సహాయంతో నేను మన ప్రాచీన పురాణాలను ఆధారంగా పరిశోధన చేయగా ఇంకొక పరమాశ్చర్య విషయం బయటపడింది. జ్యోతిష్య పరిశీలన. అదేమిటంటే శుక మహర్షి ఆకాశరాజుతో శ్రీనివాస ప్రభు వివాహం గురించి చర్చించే సందర్భంలో శ్రీ పద్మావతీదేవి జన్మ నక్షత్రం మృగశిరా నక్షత్రమని, శ్రీనివాస ప్రభువుది శ్రవణ నక్షత్రమని, శ్రవణ నక్షత్ర భారద్వాజస గోత్రమని, కాబట్టి ఇద్దరికి అనుకూలమైన ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కలిసి వచ్చే వైశాఖ మాసంలోని శుక్లపక్షం దశమి నాడు శ్రీనివాస ప్రభువు కళ్యాణం జరిగిన ముహూర్తమని, అలా వెంకటేశ్వర స్వామి కళ్యాణ ముహూర్తం నక్షత్రము కూడా లభించాయి ఆశ్చర్యంగా. జ్యోతిష పరిశీలన. అదేమిటంటే శుక మహర్షి ఆకాశరాజుతో శ్రీనివాస ప్రభువు వివాహం గురించి చర్చించే సందర్భంలో 1 శ్రీ పద్మావతీదేవి జన్మ నక్షత్రం మృగశిరా నక్షత్రమని, 2 శ్రీనివాస ప్రభువుది శ్రవణ నక్షత్ర భారద్వాజస గోత్రమని, 3 కాబట్టి ఇద్దరికీ అనుకూలమైన ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కలిసి వచ్చే వైశాఖ మాసంలోని శుక్లపక్షం దశమి నాడు శ్రీనివాస ప్రభువు కళ్యాణం జరిగిందని ముహూర్తమని, అలా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ముహూర్తం నక్షత్రము కూడా లభించాయి ఆశ్చర్యంగా. ఇలా లభించిన తిథి వార నక్షత్రాలను సరిచూడగా 1 వైశాఖ శుద్ధ సప్తమి నాడు అప్పుపత్రము, 2 వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీనివాసుని వివాహ ముహూర్తము పరిశీలిస్తే వివాహానికి 3 రోజుల ముందే కుబేరుని వద్ద ఈ అప్పుపత్రం రాయబడినదని, ఆశ్చర్యంగా తిథులు వారాలు ఈ 2 సరిగ్గా సరిపోతున్నాయి. ఈ విధంగా శ్రీనివాసుని అప్పుపత్రంలో విషయాలు ఋషిప్రోక్తమైన పురాణంలో ఇచ్చిన తిథి వార నక్షత్రాలతో కూడా సరిపోవడం వల్ల ఈ జ్యోతిష్య వివరాలు తిథి వారం నక్షత్రం మాసం సంవత్సరం ఖచ్చితమైన నిర్దిష్టమైన చారిత్రక సత్యాలని తేలుతున్నాయి. అలానే శ్రీనివాస ప్రభువు తిరుమల కొండపై అర్చా విగ్రహం రూపంలో అవతరించిన కాలము ఏనాటిది అని పరిశోధించగా పద్మపురాణంలోని వెంకటాచల మహాత్మ్యంలోని 33వ అధ్యాయంలోని ఈ క్రింది శ్లోకం ఆశ్చర్యంగా శ్రీవారి విగ్రహం ఆవిర్భవించిన నాటి తిథి వార నక్షత్రం మాసము వంటి వివరాలు ఇలా ఇస్తున్నాయి. ఇత్తమాత్మా భువ కల్పే హర్ధాంబుజభువో హరే అథౌ కృతయుగే జంబూద్వీపే భరతవర్షకే గంగాయాః దక్షిణే భాగే యోజనానాం శతద్వయే పంచయోజనమాత్రే తు పూర్వాంభోదేస్తు పశ్చిమే మాసే భాద్రపదే విష్ణుతిథౌ విష్ణుసమన్వితే సిద్ధయోగే సోమవారే గిరౌ నారాయణాహ్వయే స్వామి పుష్కరిణీ తీరే పశ్చిమే భూత్య పశ్చిమే ఆవిర్భూవ భగవాన్ శ్రీనివాసః పరః పుమాన్. పద్మపురాణే క్షేత్రకాండే శ్రీ వెంకటాచల మహత్యే శ్రీ శ్రీనివాసావిర్భావ వర్ణనం నామ 33వ అధ్యాయః. దీనిని బట్టి చూడగా కన్యామాసం అనగా ప్రస్తుత భాద్రపద మాసము, అధిక మాసం వస్తే ఆశ్వేజంలో శుక్లపక్షం శ్రవణ నక్షత్రము ద్వాదశి నాడు సోమవారం సిద్ధయోగం నాడు శ్రీనివాస ప్రభువు విగ్రహమూర్తిగా వెలిసి అవతరించాడని పై శ్లోకం తెలుపుతున్నది. ఇందులోని మహాశ్చర్య విషయమేమిటంటే ఇది సరిగ్గా ఈనాడు తిరుమల కొండపై శ్రీవారికి బ్రహ్మోత్సవం జరిగే మహోత్సవాలలోని కన్యామాసంలో శుక్లపక్షంలో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చే రోజున తీర్థవారి దినమైన అవభృత స్నానం శ్రీవారి సుదర్శన చక్ర పెరుమాళ్లకు జరిపే చక్ర స్నానం పరమ పవిత్రమైన నాటి పర్వదినంతో సరిగ్గా ఇది సరిపోవడం ఆశ్చర్యం. దీనిని బట్టి చారిత్రకంగా నిర్దిష్టమైన కాల సూచికలే
ఆస్ట్రోనామికల్ ఎలిమెంట్స్ యాజ్ హిస్టారికల్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ పై వివరాలు అని నా పరిశోధనలో తేలింది. అలానే శ్రీనివాస ప్రభువు చరిత్రపై పరిశోధన చేస్తూ నేను పై పురాణాలలో విషయాలను శ్రీవారి ఆలయంని ప్రాకారాల మీది శాసనాలతో సరిపోల్చి చూడగా ఇప్పటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆనంద విమానం అన్న పేరుతో తొండమాన్ చక్రవర్తి చేత నిర్మాణం చేయబడిందని తిరుపతి స్థల పురాణమే కాక మార్కండేయ పురాణము, స్కాంద పురాణము, వరాహ పురాణములు ఘంటాపదంగా తెలుపుతున్నాయి. తొండమానుల వంశము. ఇంతకీ ఎవరి తొండమానుడు? ఏ కాలం నాటివాడు? చారిత్రకంగా ఈ రాజు కాలం, వంశం ఎప్పటివి అన్న వివరాలకై నేను పరిశోధించగా ఇప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన తిరుపతి చరిత్రపై గ్రంథాలు: 1 తిరువెంకటాచార్య, 2 వీరరాఘవాచార్య, 3 పి సీతాపతి IAS, 4 సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, 5 శ్రీ రామేశం IASలు రాసిన గ్రంథాలలో తొండమానుడి గురించి వీరి అజ్ఞానాన్ని బట్టబయలు చేసేవిగా కనిపిస్తున్నాయి. తిరువెంకటాచార్య తన తిరుపతి చరిత్ర గ్రంథాన్ని ఊహాగానాలతోనూ తొండమానులకు ఏ సంబంధం లేని తమిళ గ్రంథాలైన తోల్కాప్యం, అల్వార్ల పాశురాలపై చేసిన శాఖాచంక్రమణం చూస్తే తాటి చెట్టు ఎక్కింది ఎందుకయ్యా అంటే దూడమేతకై అని చెప్పినంత హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇకపోతే శ్రీ రామేశం గారు రాసిన హిస్టరీ ఆఫ్ తిరుపతి అన్న గ్రంథంలో 30వ వంతు తిరుపతి చరిత్ర హిస్టరీ మీద పూర్వమే ప్రచురించబడ్డ గ్రంథాలలో విషయాలనే కాపీ చేయడమే కాక ముఖ్య విషయాలన్నీ విడిచిపెట్టి ఊకదంపినట్లు వ్యర్థ రచన చేశారు. అసలు సమస్య ముట్టకుండా ఈయన చోళులు, పాండ్యులు, పల్లవులు అంటూ ఆర్కియాలజీ పుస్తకాలలో అనవసర విషయాలతో పేజీలన్నీ నింపి అసలు తొండమానులకు ఏ సంబంధము లేని చాంతాడు వంటి రచన విసుగు పుట్టించేది గాను. అసలు తొండమానుని గురించి ఇతనికి ఏమీ శ్రద్ధ లేదని లేదా విషయ సేకరణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని వీరి గ్రంథంలోని అధ్యాయాలు 2, 3 PhD 14 to 45 చూస్తే తెలుస్తుంది. అలానే అధ్యాయం 8, 9 తొండమానుల సమస్యను, చరిత్రను ఏమాత్రం తాకకుండా శుద్ధ దండుగా మారి రచనగా చేసిన సందర్భ శుద్ధి లేని వ్యర్థ రచనతో పేజీలు నింపబడింది. వేటూరి వారి పరిశోధన. అదృష్టవశాత్తు నేను తెలుగు నాడి గ్రంథాల గురించి పరిశోధనలో భాగంగా ఈనాటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన పుదుక్కోట్టై మహారాజుల వంశచరిత్రను పరిశీలించడం జరిగింది. అందులో ప్రఖ్యాత ప్రాచ్యలిఖిత గ్రంథ పరిశోధకులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనల్లో వారికి యోగ గురువులైన మాస్టర్ CVV గారి జీవితంలో ఆయన శిష్యులు ఒకరు పుదుక్కోటై రాజవంశీకులని, వారి ప్రస్తుత వారసుల్లో ఒకరి పేరు విజయరాఘవ తొండమాన్ అని తెలియడంతో నాకు ఎంతో బ్రహ్మానందం కలిగింది. తొండమండలం ఎక్కడ? కాబట్టి తొండమాన్ అన్న వంశ బిరుదాంకితులైన పుదుక్కోటై రాజులు తెలుగు రాజులే. అలనాటి శ్రీనివాస ప్రభువు ఆలయ నిర్మాణం చేసిన తొండమానుడు తొండమా వంశీయుడైన తెలుగురాజు. ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో తిరుపతి ఆనుకుని ఉన్న గ్రామం పేరు కూడా తొండవాడ. అలానే కాళహస్తి సమీపంలో పెదచెరువు పేరు కూడా తొండ సముద్రం. పుదుక్కోటై రాజవంశీయులే ఈ తొండమానులు. ఈ చారిత్రక ఆధారాలను బట్టి గత చరిత్రను తవ్వగా పరమాశ్చర్యకరమైన నిజం ఇప్పుడు బయటపడింది. అది 1 ప్రస్తుత కాళహస్తి తాలూకా నుంచి చిత్తూరు వైపుగా ఈనాటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన తెలుగునాట రామానుజులు జన్మించిన శ్రీరంగానికి దక్షిణం వరకు తుండీర మండలం అన్న పేరుతో తొండమాన్ రాజులు రాజ్యం వ్యాపించి ఉండేదని, అదే దాని విస్తీర్ణమని తేలింది. 2
కాబట్టి శ్రీరంగానికి దక్షిణం నుంచి ఇప్పటి మద్రాసు రాష్ట్రాన్ని పొడుగునా వ్యాపించి తిరుమలకు, చిత్తూరుకు మధ్యనున్న నారాయణవనం రాజధానిగా ప్రస్తుతం తొండవాడను కలుపుకొని అటు శ్రీకాళహస్తి వద్దనున్న తొండ సముద్రం వరకు ఈ తొండమాను చక్రవర్తి సామ్రాజ్యం ఉండేదని రూఢిగా రుజువైంది. ఈ విషయాన్ని తొక్కిపట్టి తమిళ గ్రంథాలైన సంగమ సాహిత్యం, తొలుక్కాప్యం వెతికే తమిళ రచయితులైన రామేశం వీరరాఘవాచార్యులు, ప్రజ్ఞాపాఠవాలు బయటపడ్డాయి. కానీ అసలు యథార్థం వీరి గ్రంథాల్లో బయటికి రానేలేదే. ఆకాశుడు చరిత్ర. ఇదే విషయంపై పురాణాలలో పరిశోధించగా చంద్రవంశపు రాజైన సుధన్వుడు పాండవులకు చివరి తరములోని వాడని, ఈ సుధన్వుడికి నాగకన్యక ద్వారా పుట్టినవాడే ఆకాశుడని, ఇతడి సోదరుడే తొండమానుడని, తండ్రి మరణానంతరం ఆకాశుని కుమారుడైన వసుధానుడు తొండమానుడు కలహించుకొని యుద్ధానికి దిగగా అప్పటికి శరీరంతో మానవ రూపం ధరించి ఉన్న అవతారమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి యుద్ధంలో వీరికి సహాయపడినాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షి సలహాపై వీరిద్దరి మధ్య సంధి చేసి వసుధానుడికి సగము, తొండమానుడికి మిగతా సగము రాజ్యము విభజించి శ్రీనివాస ప్రభువు ఆధ్వర్యంలో ఆస్తి పంపకం జరిగిందని తెలుస్తోంది. ఫలితంగా ఏర్పడిన సామ్రాజ్యమే తొండమాన్ చక్రవర్తి రాజ్యం. ఇది కాళహస్తి నుండి శ్రీరంగానికి దక్షిణంగా కావేరీ తీరం వరకు వ్యాపించి ఉండే తుండీర మండలం తొండమనాడు అని, ఆ తొండమానుడే తెలుగు చక్రవర్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం చేశాడని నా పరిశోధనలో రుజువైంది. ఈ తొండమానుడి జీవిత వివరాలు ఈ నా వెంకటేశ్వర వైభవంలోని తరువాతి అధ్యాయాలలో చూడవచ్చు. ఇంకా శ్రీనివాస కళ్యాణము, బ్రహ్మోత్సవము, ఆనంద నిలయ ప్రవేశము సంబంధించిన ప్రాచీన పురాణములలోని సంగతులెన్నో వివరించాను. ఇది తొండమాన్ చక్రవర్తి యొక్క చారిత్రకతను రుజువు చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మానవ రూపంలో అవతరించి ఉన్న కాలంలో శ్రీవారు చేసిన 12 దివ్య మహిమలను ద్వాదశోత్తమ లీలశ్చ, కుమారధార వంటి గాథలలో వివరించాను. తిరుమల ఆధునిక చరిత్ర. పైన చెప్పిన పురాణేతిహాసాలే కాక మన చారిత్రక కాలంలో కూడా తిరుపతి యొక్క చరిత్ర చూస్తే అనేక విషయాలు మనకి గోచరిస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి భోగ శ్రీనివాసుడు పల్లవరాణి దానం. ఈనాటి శ్రీవారి ఆలయంలో 915 AD సంవత్సరం నుంచి పూజింపబడుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహం యొక్క చరిత్ర. ఈనాడు శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తిగా అనేక పూజలు అందుకుంటూ ప్రతినిత్యము అనేక విధములైన భోగములు, కళ్యాణోత్సవములు జరిపించుకుంటున్న శ్రీవారి విగ్రహమూర్తి అయిన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారి వెండి విగ్రహము పల్లవరాణి సామవాయి పేరిందేవి అన్న మహారాణి దానం చేసిన విగ్రహం చరిత్ర ఎంతో ఆసక్తికరమైనది. ఈ పల్లవరాణి ఇచ్చిన దాన శాసనం తిరుమల శాసనాలలో నేటికి చూడవచ్చు. ఇందులో సామవాయి మహారాణి పల్లవరాజైన కొప్పాట్ర పార్థివేంద్రవర్మ భార్య. ఈమె 915 ADలో తిరుమలకు యాత్ర చేసిన సందర్భంగా భోగ శ్రీనివాసమూర్తి వారి విగ్రహాన్ని దానం చేసి సమర్పించుకుంది. అంతేకాక ఈ అర్చామూర్తికి ఆమె వెలలేని కెంపులు, పచ్చలు, ముత్యములు, జాతి రత్నాలెన్నో పొదిగిన ఆభరణాలు, భుజకీర్తులు, పచ్చల మొలత్రాడు, కంకణము వంటి ఎన్నో స్వామివారికెంతో అభిమానంతో చేయించి ఇచ్చింది. వీటితో పాటు ఈ పల్లవరాణి భోగ శ్రీనివాసమూర్తికి పాలాభిషేకం కోసం ఆవులను, ఆ ఆవుల మేతకు కొన్ని గ్రామాలను కూడా దానం చేసింది. ఈ భోగ శ్రీనివాసమూర్తికి అన్న నైవేద్యం నిమిత్తం మంచి వరిధాన్యం పండే సుక్షేత్రమైన పొలాలను దానం చేసి వాటిని శాశ్వతంగా కాపాడేందుకు శ్రోత్రియ బ్రాహ్మణులను నియమించి వారికి కూడా అగ్రహారాలను, మాన్యములను ఇచ్చిన మహాతల్లి ఈ సామవాయి మహారాణి. అప్పటి నుంచే శ్రీవారి అర్చామూర్తిగా భోగ శ్రీనివాసుడు బ్రహ్మోత్సవం నుంచి సమస్తమైన ఉత్సవములను, శ్రీనివాస ప్రభువుకు సమర్పించే భోగములను, కళ్యాణోత్సవములను మహావైభవంతో భోగమూర్తిగా అనుభవిస్తూనే ఉన్నాడు. ఆమె దాన సంకల్పం యొక్క పరిశుద్ధత అంత గొప్పది. చరిత్రలో తిరుమల ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
శిఖరంపై బంగారు పూత నుంచి శ్రీవారికి వజ్రకవచం, ఖడ్గం, కెంపులు, పచ్చలు తాపిన వజ్రాల హారము ఇచ్చినవారు శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజులు సమర్పించినవెన్నో రానున్న ఆధునిక చరిత్ర అధ్యాయాలలో వివరించాను. మహామంత్రి తిమ్మరుసు, సాలువ నరసింహరాయలు వంటి రాజులు, దండనాథులు, మహామంత్రులు, ఆచార్య పురుషులు, ఇంకా అన్నమాచార్యుల వంశీయులు చేసిన దాన కైకర్యములెన్నో తిరుపతి శాసనాలు అన్న భాగంలో చూడవచ్చు. ఎన్ని వైభవమైన దానాలు చేసినా ఆ దాతల కంటే కలియుగంలో పెచ్చు పెరిగిపోయే దొంగల అభివృద్ధే జాస్తి. ఇది చారిత్రక సత్యం. అలాంటి దోపిడీ గాండ్ర నుంచి, దుర్మార్గుల నుంచి శ్రీవారి ఆలయాన్ని రక్షించి ఆలయ పవిత్రతను ముసల్మానులు, బందిపోట్లు అపవిత్రం చేసి పాడు చేయకుండా రక్షించిన ఘనత బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్కు చెందుతుంది. ఇలాంటివెన్నో చారిత్రక విశేషాలు ఆధునిక చారిత్రక కాలంలో శ్రీవారి మహిమ చేత ఆలయం ఎలాగ రక్షించబడిందో యథార్థ చారిత్రక సాక్ష్యాధారాలతో చరిత్ర అధ్యాయాల్లో వివరించాను. ఆధ్యాత్మికత చరిత్ర కేవలం రాజకీయ చరిత్రను మాత్రమే కాకుండా తిరుమల శ్రీనివాస ప్రభువుకు కూర్చు భక్తులైన మహాత్ములు, మహాయోగులు తమ భక్తి ప్రభావంతో ప్రజలలో హిందూ ధర్మాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడల భక్తిని అభివృద్ధి చేసినారు. ఎందరో ఇలాంటి వారు శ్రీనివాస ప్రభువు వెలిగించిన దీపాలు అన్న అధ్యాయాలలో కోనేటి అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ, శ్రీవారి అనుగ్రహపుత్రుడైన వెంకటభట్టు అన్న పేరుగల శ్రీ రాఘవేంద్ర స్వామి, శ్రీవారి ఎదుట 12 ఏళ్లు తపస్సు చేసిన వ్యాసరాయల మహిమలు, తిరుపతి ఆధ్యాత్మిక చరిత్రను తెలిపే 3వ భాగంలో నేను వివరించాను. శ్రీనివాస మంత్రము అన్నిటికన్నా ముఖ్యమైనది. కేవలం శ్రీవారి భక్తుల చరిత్రలు చదువుకోవటంతో సరిపోదు. శ్రీవారిని అర్చించే విధానము, మూలమంత్రము తెలియాలి. శ్రీవారి పూజా విధానముతో పాటు శ్రీనివాస యంత్రము, మంత్రము, పద్మావతి యంత్రము, ప్రాచీన మంత్రశాస్త్ర రహస్యములతో దీనికోసం వివరించాను. 2 రకాల వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రాలు, ఇంతేకాక శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రములు రెండింటినీ వేరువేరుగా ఉంచి ప్రాచీన స్తోత్రాలను భక్తులకు ఉపయోగార్థము ఈ గ్రంథంలో భాగంగా అచ్చువేస్తున్నాను. సహజంగానే ఇన్ని విశేషాలు, వివరాలు, సూచనగా రాసిన వారే గ్రంథం ఎంతో పెరగడం సహజం. ఆంజనేయుల తోకలాగా ఇది పెరిగిపోయిన మాట నిజమే. ఇది తప్పలేదు. ఇలా ఇది 2 సంపుటములుగా ప్రచురించాలన్న అంచనాలను దాటిపోయి 3 సంపుటములుగాను ఈ గ్రంథము పాల సముద్రం వలె పొంగి పరిమితిని దాటి శ్రీ వెంకటేశ్వర వైభవంగా విస్తరించింది. దీనిని శ్రద్ధతో, భక్తితో పారాయణ గ్రంథంగా చదివేవారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పరిపూర్ణ అనుగ్రహాన్ని, దివ్యమైన ఆశీస్సులను అందించి మీ వంటి శ్రీనివాస భక్తులకిది కొంగు బంగారంగా వర్తిల్లానని స్వామివారిని మీ అందరి తరపున ప్రార్థిస్తూ ఈ బ్రహ్మోత్సవ సమయంలో శ్రీవారికిది నేను సమర్పించే వాక్యజ్ఞంగా అర్పిస్తున్నాను. ఇట్లు మీ డాక్టర్ వేదవ్యాస్ IAS. సర్వం శ్రీ వెంకటేశ్వర స్వామి చరణారవిందార్పణమస్తు.